అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఎక్కడికంటే నది, శిల, తరతరాల నమ్మకం ఈ మూడూ కలిసిపోయిన ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డుకి. గోదావరి తీరాన ప్రకృతి, ఆధ్యాత్మికత ఎలా ఒకదానితో ఒకటి మమేకమయ్యాయో పదండి మన ప్రయాణంలో కలిసి చూద్దాం. మన యాత్రను ఈ అందమైన పద్యంతో మొదలుపెడదాం. అంటే అడవి, నీటి అలలు, పర్వతాలు, భద్రాచలంలో శ్రీరాముని దర్శనం ఇవన్నీ ఒక పెన్నిది లాంటివని కవి ఎంత చక్కగా వర్ణించారో చూడండి. మన ప్రయాణానికి కూడా ఇదే స్ఫూర్తి అన్నమాట. సరే, మరి ఈ యాత్రలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూసేద్దాం. ముందుగా పచ్చని ప్రకృతి ఒడిలో మన ప్రయాణం మొదలవుతుంది. ఆ తర్వాత గోదావరి నది, దాని ఆచారాల గురించి తెలుసుకుని శివుడి 5 రూపాలుగా వెలిసిన పంచారామాలను చూస్తాం. అక్కడినుంచి కొన్ని ఇతర దివ్యక్షేత్రాలను సందర్శించి చివరగా ఈ ప్రాంత విశ్వాసపు వారసత్వం వెనుకున్న కథేంటో తెలుసుకుందాం. ఇక మన మొదటి అడుగు యాత్ర ప్రారంభం. తూర్పు కనుమల పచ్చని కొండల మధ్య మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈ సహజ సౌందర్యమే మన ఆధ్యాత్మిక అన్వేషణకు ఒక అద్భుతమైన ప్రారంభం అని చెప్పొచ్చు. రాజమండ్రి వైపు వెళ్తుంటే దట్టమైన మారేడుమిల్లె అడవి మనకు స్వాగతం పలుకుతుంది. పుష్ప సినిమా చూసిన వాళ్లకి ఈ ప్లేస్ బాగా గుర్తుండే ఉంటుంది. ఆ సోకులేరు వాగుంది కదా, అది ఇక్కడేనమాట. అక్కడ్నుంచి మన్యం వ్యూ పాయింట్ దగ్గర ఆగితే వాహ్, చుట్టూ పరుచుకున్న పచ్చని కొండల అందాలు మాటల్లో చెప్పనేం. ఆ తరువాత అమృతధార, రంప జలపాతాల చప్పుళ్లు వింటూ మన ప్రయాణం సాగుతుంది. చివరికి పోలవరంలో ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటాం. అడవిని దాటి మనం ఇప్పుడు ఎక్కడికొచ్చామంటే ఈ ప్రాంతానికి జీవనాధారమైన గోదావరి నది దగ్గరికి. ఇది కేవలమొక నది మాత్రమే కాదు, ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి కేంద్రం. ఇక్కడ జరిగే ఒక పవిత్రమైన వేడుక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయంత్రం వేళ పుష్కరఘాట్లో జరిగే గోదావరి హారతిని చూట్టం నిజంగా ఒక మరపురాని అనుభూతి. వందలాది దీపాల వెలుగులో వేదమంత్రాల మధ్య జీవనది గోదావరికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇది కేవలమొక ఆచారం కాదు, ప్రకృతితో మనిషికి ఉన్న బంధానికి ఒక ప్రతీక. ఈ గోదావరి హారతిలో మొత్తం 12 రకాలుంటాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మొదటిది ఏకహారతి. ఇది మన ఏకాగ్రతకు, భక్తికి సంకేతం. అలాగే 4వది నాగహారతి. ఇది సర్పదోషాలను తొలగించి దీర్ఘాయువుని ఇస్తుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఇలా ప్రతి హారతి వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం, ఒక లోతైన విశ్వాసం దాగి ఉన్నాయి. ఓకే, మన యాత్రలో తర్వాతి ఘట్టం శివునికి అంకితం చేయబడిన కొన్ని చాలా ప్రత్యేకమైన ఆలయాలు. వీటినే పంచారామక్షేత్రాలు అని పిలుస్తారు. వాటి కథేంటో చూద్దాం. అసలు ఈ పంచారామక్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయంటే దీని వెనుకలొక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. కుమారస్వామి తారకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించినప్పుడు అతని కంఠంలోని ఆత్మలింగం 5 ముక్కలై 5 వేరువేరు ప్రదేశాల్లో పడిందట. ఆ పవిత్ర ప్రదేశాలే ఈరోజు మనం చూస్తున్న పంచారామ క్షేత్రాలన్నమాట. మనం చూసిన 4 పంచారామాలివి. ద్రాక్షారామంలో అయితే ఏకంగా 15 అడుగుల ఎత్తైన స్ఫటికలింగం ఎంత పెద్దగా ఉంటుందో. ఇక సామర్లకోటలో ఉన్నది 14 అడుగుల సున్నపురాయి లింగం. భీమవరంలోని సోమారామంలో ఉన్న లింగం చంద్రుడి కళల ప్రకారం రంగు మారుతూంటుందట. ఎంత ఆశ్చర్యమో కదా. చివరిగా పాలకొల్లు, పేరుకు తగ్గట్టే పాలలా తెల్లగా మెరిసిపోయే క్షీరారామలింగం. చూశారా, ఒకే లింగం నుంచి వచ్చినవైనా ప్రతి క్షేత్రానికి దానిదైన ఒక కథ, ఒక అద్భుతముంది. సరే, పంచారామ క్షేత్రాల నుండి మన ప్రయాణం ఇప్పుడు ఈ ప్రాంతంలోనే మరికొన్ని ముఖ్యమైన, విభిన్నమైన ఆధ్యాత్మిక కేంద్రాల వైపు సాగుతోంది. ఇప్పుడు మనం అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా భావించే పిఠాపురం చేరుకున్నాం. ఈ ప్రదేశానికి ఒకేసారి 3 రకాల పవిత్రత ఉండటం చాలా విశేషం. పిఠాపురాన్ని 3 కారణాల వల్ల అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మొదటిది, ఇది అమ్మవారి పాదం పడిన అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. రెండవది, దత్తాత్రేయస్వామి తొలి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థలం కూడా ఇదే. ఇక మూడవది, పితృకార్యాలు చేసే పాదగయగా ప్రసిద్ధి చెందింది. అంటే శక్తి, దత్తాత్రేయ సంప్రదాయం మరియు పితృదేవతల ఆరాధన ఈ మూడింటి సంగమస్థానమే పిఠాపురం. మన తర్వాతి మజిలీ గొల్లల మామిడాడ. ఇక్కడి ఆలయాలు వాటి అద్భుతమైన వాస్తుశిల్పానికి, ముఖ్యంగా ఇటీవల చేసిన కొన్ని నిర్మాణాలకు చాలా ఫేమస్ అయ్యాయి. ఇక్కడి శ్రీ కోదండరామ ఆలయం యొక్క పశ్చిమ రాజగోపురం ఎత్తు ఎంతో తెలుసా?
ఏకంగా 210 అడుగులు 11 అంతస్తులతో కట్టిన ఈ గోపురం చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ఊళ్ళో ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఒక ఆసక్తికరమైన కథ తెలుస్తుంది. సూర్యభగవానుడి భార్య సౌజ్ఞ. ఆమె తన నీడ నుండి ఛాయ అనే మరో రూపాన్ని సృష్టిస్తుంది. సౌజ్ఞకు యముడు, ఛాయకు శనిదేవుడు జన్మిస్తారు. ఇలా సూర్యుని కుటుంబగాథ ఈ ఆలయంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడొక చిన్న ప్రశ్న. ర్యాలీలోని జగన్మోహని కేశవస్వామి ఆలయంలో ఒకే విగ్రహానికి ముందు వెనుక 2 వేర్వేరు రూపాలు ఎందుకు చెక్కారు? ఎప్పుడైనా ఆలోచించారా? దాని సమాధానం ఆ విగ్రహంలోనే ఉంది. అదొక అసాధారణమైన శిల్పకళా అద్భుతం. ముందునుంచి చూస్తే 4 చేతులతో మహావిష్ణువు రూపమైన కేశవస్వామి కనిపిస్తారు. అదే విగ్రహాన్ని వెనుకవైపు నుంచి చూస్తే అందమైన జగన్మోహిని రూపం దర్శనమిస్తుంది. ఒకే శిలపై పురుష స్త్రీ రూపాలను ఇంత అద్భుతంగా చెక్కడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. మన యాత్ర ఇప్పుడు చివరి అంకానికి వచ్చేసింది. అడవులు, కొండల నుండి ప్రవహించుకుంటూ వచ్చిన గోదావరి నది, సముద్రంలో కలిసే పవిత్ర సంగమస్థానానికి మనం చేరుకున్నాం. అంతర్వేది చాలా ప్రశాంతమైన, సుందరమైన ప్రదేశం. ఇక్కడ గోదావరి నదిలోని ఒక పాయ అంటే వశిష్ఠ గోదావరి బంగాళాఖాతంలో కలుస్తుంది. నది, సముద్రం కలిసే ఈ సాగర సంగమం భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. చూడ్డానిక్కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఈ మొత్తం యాత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం తూర్పు కనుమల ప్రకృతి అందాలను చూశాం, గోదావరి హారతి లాంటి సామూహిక ఆచారాలను చూశాం, పంచారామాల్లోని ప్రాచీన విశ్వాసాలను తెలుసుకున్నాం, పిఠాపురం నుండి ర్యాలీ వరకు విభిన్న భక్తిరూపాలను గమనించాం. వీటన్నింటి ద్వారా ఈ ప్రాంతంలోని భూమికి, నదికి, ప్రజల నమ్మకాలకు మధ్య ఉన్న విడదీరాని బంధాన్ని మనం అర్థం చేసుకున్నాం. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇలాంటి పవిత్ర యాత్రలు చేయడమంటే కేవలం కొన్ని ప్రదేశాలను చూడటమేనా? లేక ఒక ప్రాంతం యొక్క అసలైన ఆత్మను, దాని సంస్కృతిని, చరిత్రను అర్థం చేసుకునే ఒక మార్గమా? ఒక్కసారి ఆలోచించండి.